రైట్. సో ఇక్కడ ఒకటి ఏమంటున్నాడంటే ఇఫ్ ద స్కేలార్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ దెన్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కేలార్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాట్ ప్రోడక్ట్. స్కేలార్ మీన్స్ డాట్ ప్రోడక్ట్, వెక్టార్ మీన్స్ క్రాస్ ప్రోడక్ట్. సో ఒక టూ వెక్టార్స్ ఉన్నాయంట, లెట్ us say దే టూ ఆర్ ఏ బార్ అండ్ బి బార్. సో క్లియర్గా క్వశ్చన్లో చెప్తున్నాడు డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. దట్ మీన్స్ డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ ప్రోడక్ట్. మనకి డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏం చెప్తాం మనము, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి, మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా. ఏ బార్ క్రాస్ బి బార్ ఏమవుతుంది మనకి, అది కూడా మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అని చెప్పారు కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ సైన్ థీటా. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ సైన్ థీటా. సో ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, దే ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అంట. అంటే సో మనము మ్యాగ్నిట్యూడ్ పరంగా చూసుకుంటే సో ఏ బారు బి బారు మనకి ఏమవుతాయంటే కాస్ థీటా సేమ్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ బార్ ప్లస్ 2 ఏ బార్ ప్లస్ 3k బార్ అనుకుందాం. బి బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 1k బార్ అనుకుందాం. నౌ ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా కనుక్కుంటారు గుర్తుపెట్టుకొని చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా కనుక్కుంటామంటే ఇట్ ఈస్ ఎ డెట్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఎలా అంటే ఐ బార్ జే బార్ కే బార్ ఇలా పైన వేసుకుంటాం. నేను ఒక సెకండ్ మీకు కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఈ స్పేస్ సరిపోదు. ఇప్పుడు చూడండి, హౌ విల్ యూ ఫైండ్ క్రాస్ ప్రోడక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. క్రాస్ ప్రోడక్ట్ ఈస్ డినోటెడ్ బై సింబల్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా కనుక్కుంటామంటే సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సరు వెక్టార్, అంతేగాని ఒక నెంబర్ కానీ స్కేలర్ కానీ రాదు మనకి. అంటే క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఒక సింపుల్ నెంబర్ కాదు. క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్. కాబట్టి మనకు ఆన్సర్ కూడా వెక్టార్ రావాలి. ఆన్సర్ వెక్టార్ రావాలంటే మనకు కంపల్సరీ ఐ బార్ జే బార్ కే బార్ రావాలి. సో అది ఎలా రాయాలి దాని ఫార్ములా ఏంటి చెప్తాను చూడండి. నౌ క్రాస్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటంటే ఐ బార్ ఇక్కడ పెట్టుకుంటాం, జే బార్ ఇక్కడ పెట్టుకుంటాం, కే బార్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఏ బార్ చూడండి ఇక్కడ 1 2 3 కదా, ఓన్లీ కోఎఫిషియెంట్స్ 1 2 3. బి బార్ ఒక కోఎఫిషియెంట్స్ 3 2 1. నౌ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మీకు తర్వాత మ్యాథ్స్లో వెక్టార్స్తో పాటు మ్యాట్రిసెస్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది, అక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడైతే ఇక్కడ వినండి. సో ఐ బార్ జే బార్ కే బార్ 1 2 3 3 2 1. సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి క్రాస్ ప్రోడక్ట్ అంటే చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రోలో ఐ బార్ జే బార్ కే బార్ రాసుకుంటాం, సెకండ్ రోలో ఏ బార్ ఒక కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం, థర్డ్ రోలో బి బార్ ఒక కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం. తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఐ బార్ ఇక్కడ పెట్టుకుంటాం, ఐ బార్ ఇంటూ ఏ రోలో రాస్తున్నామో ఆ రోని ఆ కాలంని హైడ్ చేసేయండి. అంటే ఈ రోని ఈ కాలంని హైడ్ చేస్తే తర్వాత మిగిలిది ఏంటి మనకి 2 3 2 1 దాని యొక్క డెట్ కనుక్కోవాలి. సో 2 1s are 2 minus 2 3s are 6. సో 2 minus 6. ఓకే, తర్వాత మైనస్ జే బార్, ఈ మైనస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్. సో మనకి ఏ వెక్టర్ అయినా కానీ ఫస్ట్ ఐ బార్ పాజిటివ్ ఉండాలి, తర్వాత జే బార్ ముందర నెగిటివ్ ఉండాలి.
తర్వాత జే బార్ యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే జే బార్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసేయాలి. అంటే జే బార్ ఉన్న రో ఆల్రెడీ మనం క్లోజ్ చేస్తున్నాం, జే బార్ ఉన్న కాలం అది కూడా క్లోజ్ చేస్తాం. ఓకే, వర్టికల్గా ఉండేది కాలము, హారిజాంటల్గా ఉండేది రో. సో జే బార్ ఉన్న రో, జే బార్ ఉన్న కాలం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇంకా మిగిలేది ఏంటి మనకి 1 3 3 1. సో వీడికి డెట్ కనుక్కోవాలి. డెట్ ఎలా కనుక్కుంటాం మనం? ఫస్ట్ 1 1s are -3 3s are. డెట్ కనుక్కోవడానికి షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఏబిసిడి ఉంటే డెట్ వచ్చి మనం ఇలా కనుక్కుంటాం, ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి, ఏడి మైనస్ బిసి. సో ఆ విధంగా 1 1s are 1 -3 3s are 9 ప్లస్ కే బార్ ఇంటూ కే బార్ ఉన్న రో, కే బార్ ఉన్న కాలం క్లోజ్ చేస్తే మిగిలేది ఇవి 1 2s are 2 -3 2s are 6. సో ఇది ఓవరాల్గా మనము క్రాస్ ప్రోడక్ట్ ఎలా కనుక్కుంటాం. ఓకే, సో 2 - 6. సో ఇవంతా ఎరేస్ చేస్తాను, కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా కనుక్కుంటామంటే ఐ బార్ ఇంటూ -4 -j ఇంటూ -8 ప్లస్ k ఇంటూ -4. సో -4i బార్ ప్లస్ 8j బార్ -4k బార్. సో ఇది మనకి క్రాస్ ప్రోడక్ట్ ద్వారా వచ్చిన వెక్టార్. క్రాస్ ప్రోడక్ట్ చేస్తే నేను ఇంతకుముందు చెప్పాను, క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా వెక్టారే. క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా వెక్టారే. ఓకే, ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం? సో మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్గా మనము స్క్వేర్ రూట్ వేస్తాం, ఆ కోఎఫిషియంట్ స్క్వేర్ చేస్తాం. -4 హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ప్లస్ 64 ప్లస్ 16. అంటే 64 ఒక 16, 80 80 ఒక 16 రూట్ 96. సో 16 6 రాసుకోవచ్చు, 16 బయట వస్తే 4 రూట్ 6 వస్తుంది. తర్వాత ఏ బార్ ఇంటూ బి బార్ కూడా అంతే వస్తుంది చూడండి. ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమొస్తుంది? నాకు ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 19 9 ప్లస్ 4 13 13 ప్లస్ 1 14. బి బార్ మ్యాగ్నిట్యూడ్ అది కూడా అంతే మనకి, ఎందుకంటే 3 9 ప్లస్ 4 ప్లస్ 1, సో రూట్ 14. సో మనకు 14 వస్తుంది కదా ఇక్కడ. ఓకే, రైట్. సో వాడేం చెప్తున్నా అంటే ఒకవేళ అవి రెండు కూడా మనకి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అయితే, అంటే ఈ ఏ బారు బి బారు తర్వాత ఏ బార్ క్రాస్ బి బారు రెండు కూడా ఈక్వల్ అయితే యాంగిల్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఇది చాలా సింపుల్. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోవడం ఎలానో చెప్పాను. ఎందుకంటే ఇంకా మన టాపిక్ వెళ్ళలేదు కాబట్టి డీటెయిల్గా ఆ ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోవడం చెప్పాను. తర్వాత వాడేం చెప్తున్నా అంటే క్వశ్చన్లో ఈ ఏబి యొక్క మ్యాగ్నిట్యూడ్, ఏ బార్ యొక్క డాట్ ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్, క్రాస్ ప్రోడక్ట్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ అంట. సో రెండు ఈక్వల్ అయితే మనం ఏం చేయొచ్చు? హ్యాపీగా క్యాన్సిల్ కొట్టేయచ్చు. అప్పుడు మనకు మిగిలేదు ఏముంటుంది? నాకు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఏ యాంగిల్ దగ్గర అవుతుంది మనకి? థీటా ఈజ్ ఈక్వల్ టు 45. సో ఇది ఆన్సర్. సో వాడు మనకు క్లియర్గా ఏ బార్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్, వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అని చెప్పేశాడు. చెప్పేసినప్పుడు వాటి మధ్య మనకి యాంగిల్ ఎంత ఉంటుందో అడిగాను అనమాట. సో ఈక్వల్ అయిపోతే మనకి లాస్ట్లో మిగిలేదు ఏముంటుంది? అక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా మిగులుతుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఏ యాంగిల్ దగ్గర అవుతుంది? అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.